హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. సో ప్రాబ్లమ్ ఆఫ్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ పార్ట్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ 3/5 ఈజ్ 50. వాట్ ఈజ్ ద నెంబర్ అన్నాడు. ఓకే, సో దీన్ని రెండు మెథడ్లో చేద్దాం. నార్మల్ మెథడ్లో చేద్దాం ఫస్ట్. సో ఎక్స్ అండ్ 3/5 ఆఫ్ ఎక్స్ ఎంత అన్నాడు? 50 అన్నాడు. రైట్. సో 5x మైనస్ 3x ఈక్వల్స్ టు 3x/5 ఈక్వల్స్ టు 50. అప్పుడు 2x/5 ఈక్వల్స్ టు 50. రైట్. సో 225 అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 125 అవుతుంది. బట్ ఇలా చేస్తారు అందరూ. బట్ మళ్ళీ ఎలా చేయాలి చూడండి. 3/5 అన్నాడు, డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఏం తీసుకుంటాం? ఇక్కడ 2 తీసుకుంటాం. 2 పార్ట్స్ 50 అయినప్పుడు టోటల్ ఎంత? 5 కదా. 5 పార్ట్స్ ఎంత? 2 × 25, 5 × 25, 125. ఓకే, ఆప్షన్ సి. రైట్. సో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను మెథడ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. చూడండి, ఒక సంఖ్యను 4 తగ్గించి 6తో భాగిస్తే ఫలితం 8. సంఖ్యను 8 తగ్గించి 5తో భాగిస్తే వచ్చే ఫలితం ఎంత అంటున్నాడు. ఒక సంఖ్యనంట 4 తగ్గించి అంటే x-4 చేసి 6తో భాగిస్తే ఫలితం ఎంతనట? 8 వస్తుందట. అప్పుడు నెంబర్ కనుక్కుందాం చూడండి. x-4 ఈక్వల్స్ టు 8 × 6. 8 × 6 అంత ఏంటండి? 48. సో x-4 అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 48 + 2 అంటే 52. సో x వాల్యూ 52. నెక్స్ట్ ఏమన్నారు? ఆ సంఖ్యను అంటే 52లోకి వెళ్ళి 2 తగ్గిస్తేనట ఎంత అవుతుంది? 50. సో దాన్ని 5తో డివైడ్ చేయాలట. సో 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 10. సో అప్పుడు వచ్చే ఫలితం ఎంత అంటున్నాడు కాబట్టి ఆన్సర్ 10 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఇఫ్ 1/3 ఆఫ్ 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 15, దెన్ 3/10 ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ అన్నాడు. ఓకే, రైట్. చూడండి, ఓకే, ఒక నెంబర్ ఉందట. ఆ నెంబర్లో 1/3, 1/4. సో ఒక నెంబర్లో 1/3 మరి 1/4 ఎంతనట? 15 అంట. అప్పుడు x ఎంత అవుతుందండి? 15 × 3 × 4 అంటే 12. అప్పుడు x వాల్యూ ఎంత? 180. రైట్. సో 180లో ఏమంటున్నాడు? దెన్ 3/10 ఆఫ్ దట్ నెంబర్ అంటున్నాడు. 3/10 ఆఫ్ దట్ నెంబర్ ఎంత? 180. అంటే 0 0 క్యాన్సల్. అప్పుడు ఏమొస్తుంది? 54. ఆన్సర్ ఎంత? 54. నెక్స్ట్, a number is doubled, 9 is added. If the result is tripled, it becomes 75. What is that number అన్నాడు. ఒక నెంబర్ x ఉందట, దాన్ని డబుల్ చేశాడట. డబుల్ చేసిన దాన్ని ఏం చేశాడట? 9 యాడ్ చేశాడట. రైట్. ఇఫ్ దట్ రిజల్ట్ ఈస్ ట్రిపుల్డ్, సో దాన్ని 3 టైమ్స్ వేసామనుకోండి, ఏమైందట? ఆన్సర్ 75 వచ్చిందట. ఓకే, సో వాట్ ఈస్ దట్ నెంబర్ అంటున్నాడు. 3 25లా, అంతేనా? అప్పుడు 2x + 9 ఈక్వల్స్ టు 25. 2x ఈక్వల్స్ టు 25 - 9. సో 25 - 9 ఎంత అండి? 16. అప్పుడు x ఈక్వల్స్ ఎంత అవుతుందండి? 8 కదా. సో అప్పుడు ఏమంటున్నాడు? ఆప్షన్. సో మన నెంబర్ అనుకోమన్నాడు కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. ఓకే, 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 60 మోర్ దాన్ ఇట్స్ 1/3. ఇక్కడ ఏమన్నాడు? 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 60 మోర్ దాన్ ఇట్స్ 1/3 అన్నాడు. సో 3/4 ఆఫ్ ఏ నెంబర్, రైట్, ఈజ్ మోర్ దాన్ ఇట్స్ 1/3 అన్నాడు. ఓకే, సో 3/4 ఆఫ్ నెంబర్ అంటే ఇది, సో 1/3 అంటే ఇది. రైట్. సో 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ మోర్ దాన్ ఇట్స్ 1/3 అంటే ఈక్వల్స్ టు ఎంత? మైనస్ అవుతుంది కదా మధ్యలో. ఇక్కడ ఏమొస్తుంది? 60. సో దీన్ని సాల్వ్ చేద్దాం చూడండి. 3/4 అంటే 9x - 4x/4 × 3 ఈక్వల్స్ టు 60. అప్పుడు ఎంత అవుతుంది? 5x ఈక్వల్స్ టు 12 × 60. రైట్, అంటే 5 12 60. అప్పుడు x ఈక్వల్స్ ఎంత అండి? 144. ఆన్సర్
సి. ఓకే, సో సింపుల్ క్వశ్చన్స్ అండి, వీటికి ట్రిక్స్ ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చాడు, ఒక సంఖ్య నుంచి 24 తీసివేస్తే దాని విలువ దానిలో 4/7కు కుదించబడుతుంది. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అన్నాడు. ఓకే, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అని అంటున్నాడు. సో ఒక సంఖ్యని ఏం చేశారట అంటే, ఒక సంఖ్య నుంచి 24 తీసేసిందట. అప్పుడు దాని వాల్యూ ఏమవుతాడట అంటే, దాని వాల్యూ దానిలో 4/7 అవుతాడట. దానిలో 4/7 అవుతాడట. అప్పుడు ఏమంటున్నాడు, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అంటున్నాడు. సో దీన్ని 2 మెథడ్లో చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఒక అంకె ఉంది, దాని నుంచి 24 తీసేసాము. అప్పుడు దాని వాల్యూ ఏమైందట, 4/7 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ అన్నాడు. సో అప్పుడు ఇది ఏమైతే చూడండి, 7x. ఓకే, సో 7x - 4x/7 ఈక్వల్స్ టు 24 అవుతుంది. సో 3x/7 ఈక్వల్స్ టు 24. అప్పుడు x ఈక్వల్స్ ఎంత, 56. అంతే కదా. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అంటున్నాడు. అంటే 5 + 6 ఎంత అంటున్నాడు, 11. రైట్, ఇలా కాకుండా చూడండి, 4/7 కదా. సో తీసివేస్తే అన్నాడు కాబట్టి 4/7 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 4 7 అంటే 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 24 ఇచ్చాడు. అక్కడ ఏమంటున్నాడు, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అంటున్నాడు కాబట్టి టోటల్ పార్ట్స్ అన్ని 7 పార్ట్స్ కదా. సో 7 పార్ట్స్ అంటే ఎంత, 3 × 8 7 × 8 ఎంత, 56. సో టోటల్ యాడ్ చేయమన్నాడు కాబట్టి 5 + 6 ఎంత అండి, 11. సో దిస్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ రిలయబుల్ మెథడ్. దెన్ ఫస్ట్ వన్ నార్మల్, ఫస్ట్ వన్ అందరి నార్మల్ చేయొచ్చండి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నంబర్ విచ్ వెన్ మల్టిప్లై బై 15 ఈజ్ ఇంక్రీజెస్ బై 196. ఫైండ్ ద నంబర్ విచ్ వెన్ మల్టిప్లైడ్ బై 15 ఈజ్ ఇంక్రీజ్డ్ బై 196 అంట. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక నెంబర్ ఉందట. సో దాన్ని 15తో మల్టిప్లై చేసినప్పుడు అయితే ఏమవుతాడట అంటే 196 అవుతుంది అంట. దాన్ని 15తో మల్టిప్లై చేస్తే 196 అవుతాడు. చూడండి, ఒక నెంబర్ ఉంది, ఒక నెంబర్ను 15తో మల్టిప్లై చేశాను. రైట్, అప్పుడు 15x అవుతుంది. అది ఎంత అవుతాడట, 196 పెరుగుతుందట. ఓకే, అంటే ఈ డిఫరెన్స్ ఎంత, 14x ఈక్వల్స్ టు 196. అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత, 14. వాడు ఏమడుగుతున్నాడు, ఆ నెంబర్ ఏంటంటే అని అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. సింపుల్ క్వశ్చన్ అండి, ఇందులో ఏం లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 8th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 4 ఈజ్ రెడ్యూస్డ్ బై 21 దెన్ ది నంబర్ అన్నాడు. ఓకే, ఒక నంబర్నంట 4తో డివైడ్ చేస్తున్నట, అది ఎంత తగ్గుతుందట, 21 తగ్గుతుందట. అయితే ఆ నెంబర్ ఏది అంటున్నాడు. సో x ఈక్వల్స్ టు అప్పుడు 4x - 84 అంతే కదా. సో 4x ఇటు వస్తే ఏమవుతుందండి, 3x అవుతుంది. సో 3x ఈక్వల్స్ టు 84. రైట్, అప్పుడు x ఈక్వల్స్ ఎంత అవుతుంది, 28 అవుతుంది. సో 28 3 84 కదా. సో అప్పుడు ఆన్సర్ ఎంత, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యకు 1/5 భాగాన్ని 4 ఎక్కువ చేస్తే ఫలితం దానిలో 1/4 భాగాన్ని 10 తగ్గిస్తే వచ్చేదానికి సమాన సంఖ్య అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, ఒక సంఖ్యకు 1/5 భాగాన్ని 4 ఎక్కువ చేస్తే, సో 1/5 భాగంలో అట 4 ఎక్కువ చేస్తే దాని ఫలితం అట 1/4 భాగంలో వచ్చే తగ్గిస్తే ఎంత వస్తుందో దానికి ఈక్వల్ అంటున్నాడు. సో అప్పుడు ఆ సంఖ్య కనుక్కోమంటున్నాడు. కనుక్కోవచ్చు కదా, ఎలా కనుక్కుంటాము, ఎక్స్. సో ఎక్స్ ప్లస్ అంటే 20 అవుతుంది. ఎక్స్ ప్లస్ 20/5 ఈక్వల్స్ టు ఎక్స్ - 40/4. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4x + 8 ఈక్వల్స్ టు 5x - 200. సో డిఫరెన్స్ ఎంత, ఎక్స్. సో ఇది టెస్ట్ ఏమవుతుంది, ప్లస్ మైనస్ అంటే మైనస్ అంటే -280 - x అంటే ఏమవుతుంది, 280 అవుతుంది. రైట్, అప్పుడు x వాల్యూ ఎంత, 280. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ ఆఫ్ 2 numbers ఈజ్ 20% ఆఫ్ ద లార్జ్ నంబర్. రైట్, ఇఫ్ ద స్మాలర్ నంబర్ ఈజ్ 12 దెన్ లార్జర్ వన్ అన్నాడు. సో చూడండి, ఇక్కడ రేషియో ఏమి ఇచ్చాడు, ది డిఫరెన్స్ ఆఫ్ 2 numbers. ఫర్ సపోజ్
ఈ డిఫరెన్స్ 2 అనుకోండి, ఇందులో లార్జ్ నెంబర్ ఎక్స్ అనుకుంటే ఇది 100 అనుకుంటే ఇది ఎంత ఉంటుంది, 20 ఉంటుంది అది డిఫరెన్స్. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 12 ది లార్జర్ నెంబర్ ఈజ్ అన్నాడు. ద స్మాలర్ నెంబర్ అంటే 20 పార్ట్స్, సో ఇది క్యాన్సిల్ చేస్తే 1 5. సో అప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఈ డిఫరెన్స్ ఎంతనట, స్మాలర్ నెంబర్ అంటే ఈ డిఫరెన్స్ ఎంత, 4 ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు, లార్జర్ నెంబర్ కనుక్కోమంటున్నాడు కాబట్టి సో లార్జ్ నెంబర్ ఏమవుతుంది 5. సో 4 × 3 ఈజ్ 12, 5 × 3 ఈజ్ 15. సో లార్జ్ నెంబర్ ఎంత అండి, 15. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇఫ్ 1/7 ఆఫ్ ద నంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 11th part by 100 then the number is అన్నాడు. if 1/7 of the number exceeds its 11th part అంటే 1/11th part, సో ఎంతనట 100తోని ఎగ్జిట్ అవుతాడట. సో అప్పుడు ఆ నెంబర్ ఏది అంటున్నాడు. సో చూడండి డిఫరెన్స్ కనుక్కోండి, 11x - 7x / 77 ఈక్వల్స్ టు 100. సో ఇప్పుడు 11x అంటే ఎంత, 11x - 7x అంటే డిఫరెన్స్ ఎంత 4x. 4x / 77 ఈక్వల్స్ టు 100. సో 425. అప్పుడు x ఈక్వల్స్ ఎంత 77 × 25. సో 77 25 ఎంత అండి, 7 5 35, 7 5 35 38. సో 77 2 ఎంత 114, 144 అంటే 5 12 1 8 1 1875. సో x ఈక్వల్స్ ఎంత అండి 1825. x ఈక్వల్స్ ఎంత 1825. ఆన్సర్ సి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక సంఖ్యలో సగభాగము ఆ సంఖ్యలో 1/5 భాగానికి 7 1/3 అధికంగా ఉంటే ఆ సంఖ్య ఎంత అన్నాడు. కొంచెం రాంగ్ ఉందమ్మా, కొంచెం రెక్టిఫై చేసుకోండి. తర్వాతట ఓ సంఖ్యలో సగభాగం ఆ సంఖ్యలో 1/5 భాగానికి 1/3 భాగము ఎక్సీడ్ అయితే, 1/3 ఎక్సీడ్ అయితే ఎక్కువ అయితే అప్పుడు ఎంత అధికంగా ఉంటుందట, 7 1/3 అధికంగా ఉంటుందట. అయితే ఆ సంఖ్య ఏది అన్నట్టు చూడండి. సో 1/2 x ప్లస్ 1/5 ఆఫ్ x మైనస్ 1/3 x అన్నాడు ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుందట 7 1/3 అవుతుందట. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, 5 ప్లస్ అంటే 7x/10 మైనస్ 1/3 ఆఫ్ x ఈక్వల్స్ టు 22/3 అంతే కదా, 22/3. సో దీన్ని ఎలా రాస్తాము, 21x మైనస్ 10x/30 ఈక్వల్స్ టు 22/3. సో ఎలా ఉంది ఇక్కడ 11x/30 ఈక్వల్స్ టు 22/3, 11 2s, సో 3 10s. అప్పుడు x ఈక్వల్స్ ఎంత అవుతుందండి, x ఈక్వల్స్ టు 20. రైట్, x ఈక్వల్స్ టు 20 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ డబ్లింగ్ ఏ నెంబర్ అండ్ యాడింగ్ 20 టు ద రిజల్ట్ గివ్స్ ది సేమ్ ఆన్సర్ యాజ్ మల్టిప్లయింగ్ ద నెంబర్ బై 8 అండ్ టేకింగ్ అవే 4 ఫ్రమ్ ది ప్రోడక్ట్, ది నెంబర్ ఈజ్ అన్నాడు. ఒక నెంబర్ ఏంటంట, ఒక నెంబర్ని డబుల్ చేశాడంట, దానికి ఎంత యాడ్ చేశాడంట 20 యాడ్ చేశాడట. ఆ రిజల్ట్ అయితే సో సేమ్ నెంబర్ని ఎక్స్తో మల్టిప్లై చేసి సో దానికి -4 తీసేస్తానట, ఈక్వల్ ఉంటుందట. అయితే ఆ నెంబర్ ఏది అంటున్నాడు. చూడండి 2x ప్లస్ 20 ఈక్వల్స్ టు 8x - 4. సో ఇది ఇటు వస్తే ఏమవుతుంది 24 అవుతుంది, ఇది ఇటు వెళ్తే ఏమవుతుంది 8x - 2x అంటే 6x. సో 6x ఈక్వల్స్ టు 24. అప్పుడు x ఈక్వల్స్ ఎంత 24/6 అంటే x ఈక్వల్స్ టు 4. అక్కడ ఏమన్నాడు, ఆ నంబర్ ఏది అన్నాడు కాబట్టి x ఈక్వల్స్ టు 4 అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 20 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2/3 ఆఫ్ ఏ నెంబర్ ది రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ది సమ్ ఆఫ్ 40 అండ్ 1/4 ఆఫ్ దట్ నంబర్, వాట్ ఈజ్ ద నంబర్ అన్నాడు. ఓకే, ఇఫ్ 50 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది 2/3 ఆఫ్ ది నెంబర్ అన్నాడు. సో 2/3 ఆఫ్ నెంబర్ నుండి 15 సబ్స్ట్రాక్ట్ చేసాము. అప్పుడు ఆ రిజల్ట్ అట ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 40 ప్లస్
1/4 ఆఫ్ దట్ నెంబర్. సో 1/4 ఆఫ్ దట్ నెంబర్ ప్లస్ 40 అట. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు? 2/3 ఆఫ్ ఎక్స్ మైనస్ 1/4x ఈక్వల్స్ టు 50 ప్లస్ 40. సో ఇదేమవుతుంది? 8x మైనస్ 3x/12 ఈక్వల్స్ టు 90. సో అప్పుడు ఎంత? 5x/12 ఈక్వల్స్ టు 90 అంటే 5 18s. అప్పుడు x ఈక్వల్స్ టు 18 ఇంటూ 2. సో 18 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది? 36. 18 అంటే 6 1, సో 216 అంతే కదా. సో 216 x ఈక్వల్స్ టు ఎంత అండి? 216. ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి. సో లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. If the sum of a number and its square is 182, what is the number అన్నాడు. If sum of a number and its square is 182, then what is the number అన్నాడు. సో అప్పుడు x స్క్వేర్ ప్లస్ x ఈక్వల్స్ టు మైనస్ 182 అంతే కదా. సో 182 అంటే 1 ఇంటూ 182 అంటే 182. సో 182కి ఇక్కడ ఈక్వేషన్స్ కనుక్కుందాం చూడండి. సో ఈక్వేషన్స్ కనుక్కుంటే ఎలా కనుక్కుందాం? ఈక్వేషన్స్ 23 24 ఎంత అండి? సో అప్రాక్సిమేట్గా తీసుకోండి. సో 23 24 ఎంత వస్తుంది? 23 24 అంటే మనకు 400 వస్తుంది. 12 12 144. 13 14 ఎంత వస్తుంది? సో 13 14 42 52 113. సో 182 అంటే 13 14 రైట్. సో బట్ ఏమంటున్నాడు? వాట్ ఈజ్ ద నెంబర్ అన్నాడు. ఇక్కడ వాట్ ఈజ్ ద నెంబర్ అన్నాడు కాబట్టి నెంబర్ ఉందా అండి? లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఐదర్ 13 అని ఉండాలి, 14 అని ఉండాలి. సో ఆన్సర్ ఏముంటుంది? ఆప్షన్ ఈ ఉంటుంది. ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్. The 20 times of a positive integer is less than its square by 96. What is the integer? 20 times of a positive integer is less than its square by 96 అట. Then what is the integer అంటున్నాడు. సో దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా రాస్తే x స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 96. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో వాట్ ఈస్ 96 ఇంటూ 1 ఉంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1. 96 1 ఇంటూ ఎంత అండి? 96. సో దీనికి ఈక్వేషన్స్ కనుక్కోండి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? మైనస్ 24 ప్లస్ 4. మైనస్ 24 ఇంటూ 4. సో మైనస్ 24 ఇంటూ మైనస్ 4 అలా రాదు కదా. సో మైనస్ 24 ప్లస్ 4 ఎంత వస్తుంది? మైనస్ 24 అంటే సో దీన్ని ఎలా రాయొచ్చు మనము? 24 ఇంటూ 4 అంటే 96 వస్తాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 4x ప్లస్ 96, లేకపోతే మైనస్ 24 తీసుకుందాం. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ కామన్ ఇస్తే ఎక్స్ మైనస్ 24, ఇక్కడ మైనస్ 4 కామన్ ఇస్తే ఎక్స్ మైనస్ 24. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 4, ఇక్కడ ఎక్స్ మైనస్ 24. సో అప్పుడు ఎక్స్ మైనస్ 24 ఈక్వల్స్ టు 0 అయితే ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 24. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. థ్రైస్ ఆఫ్ ఎ స్క్వైర్ ఆఫ్ ఎ న్యాచురల్ నంబర్ డిక్రీజ్డ్ బై 4 times ద నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ది 50 మోర్ దాన్ ది నెంబర్ అన్నాడు. థ్రైస్ ది స్క్వైర్ ఆఫ్ ఎ న్యాచురల్ నెంబర్ decreased by 4 times of that number is equals to 50 more than that number అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ద నెంబర్ కనుక్కోమంటున్నాడు. సో 3x స్క్వేర్ మైనస్ 4x మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 50. ఇప్పుడు 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 50 ఈక్వల్స్ టు 0. సో 3 ఇంటూ 50 ఎంత అండి? 150 మైనస్ 150 అంటే సో మనకి ఈక్వేషన్స్లో మైనస్ 150 అంటే ఎలా రాస్తాం దీన్ని? ప్లస్ 10 మైనస్ 15 అంతే కదా. ప్లస్ 10 మైనస్ 15 అంటే 3x స్క్వేర్ ప్లస్ 10 3x స్క్వేర్ మైనస్
15x ప్లస్ 10x మైనస్ 50 ఈక్వల్స్ టు 0. సో అప్పుడు 3xను కామన్ తీస్తే x మైనస్ 5, ఇక్కడ ప్లస్ 10ను కామన్ తీస్తే x మైనస్ 5 ఈక్వల్స్ టు 0. సో 3x ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయండి. అప్పుడు x మైనస్ 5 ఈక్వల్స్ టు 0 అంటే x ఈక్వల్స్ టు ఎంత అండి? 5. సో వాట్ ఈస్ ద ఆన్సర్? x ఈక్వల్స్ టు 5, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 1/8 ఆఫ్ దట్ నంబర్, 1/8 ఆఫ్ 34. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ రూట్ అన్నాడు. సమ్ ఆఫ్ నంబర్, ఏ సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. సో నంబర్ ఎక్స్ అనుకోండి, దాని రెసిప్రోకల్ ఎంత అవుతుంది? 1/x. ఇది ఎంతనట? 1/8 ఆఫ్ 34. సో ఇంటూ 34. అప్పుడు ఇది ఏమవుతుందని? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 34/8. దీన్ని ఎలా రాయొచ్చు? సో 8x స్క్వేర్ ప్లస్ 8 ఈక్వల్స్ టు 34x. అంతేనా? అంటే 8x స్క్వేర్ మైనస్ 34x ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. సో 8 ఇంటూ 8 ఎంత అండి? 64. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంటే మైనస్ 34 రావాలి. అంటే మైనస్ 32 మైనస్ 2 ఎంత అండి? మైనస్ ప్లస్ 64. అంతే కదా, మనకు ప్లస్ 64 వచ్చింది. సో దాన్ని అప్పుడు ఎలా రాస్తాము? 8x స్క్వేర్ మైనస్ 32 మైనస్ 2 మైనస్ 32x మైనస్ 2x ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. సో 8x స్క్వేర్ అంటే 8xను కామన్ తీస్తే x మైనస్ 4, ఇక్కడ ఏమవుతుంది? మైనస్ 2ని కామన్ తీస్తే x మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో 8x ఉంది కాబట్టి ఇది మనకి ఈక్వేషన్ రాదు కాబట్టి x మైనస్ 4 ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 4. రైట్. తర్వాత ఏమన్నాడు? వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దట్ నంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అంటే ఎంతంటే 4. సో 4 ఇంటూ 2 ఎంత అండి? 8. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 8 అండి. ఆన్సర్ ఎంత? 8. నెక్స్ట్ క్వశ్చన్. 2/3 ఆఫ్ పాజిటివ్ నంబర్ అండ్ 25/16 ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ ఆర్ ఈక్వల్ అన్నాడు. 25/16 ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ ఆర్ ఈక్వల్ అన్నాడు. దెన్ ది నంబర్ ఈజ్, ఓకే, 2/3 ఆఫ్ x and its reciprocal is equals to 25/216 అంట. ఓకే, సో ఇక్కడ కదండి, సారీ 20 ఇట్స్ రెసిప్రోకల్ అన్నాడు కాబట్టి ఇక్కడ రాయాలి 1/x. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? 2, సో x స్క్వేర్ ఈక్వల్స్ టు 25/216 ఇంటూ 3/2 అంతే కదా. సో 372/216 రైట్. సో అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది? x స్క్వేర్ ఈక్వల్స్ టు 25/114. సో అప్పుడు x ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25/114 అంటే x ఈక్వల్స్ ఏమవుతుంది? 5/12. సో x వాల్యూ ఎంత అండి? 5/12, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Find a positive number which when increased by 17 is equals to 60 times the reciprocal of that number అన్నాడు. ఒక నెంబర్ ఉందట, ఒక నెంబర్ని 17 పెంచితే అదేమవుతుందట? 60 టైమ్స్ ద ఇట్స్ రెసిప్రోకల్ అన్నాడు. ఓకే, సో దీన్ని ఎలా రాస్తాము? x ప్లస్ 17 ఈక్వల్స్ టు 60/x అన్నాడు కాబట్టి x స్క్వేర్ ప్లస్ 17x ఈక్వల్స్ టు 60. సో అంటే ఇది ఏమవుతుంది? 60 ఇంటూ 1 మనకు కనుక్కోవాలి కాబట్టి, సో x స్క్వేర్ ప్లస్ 17x మైనస్ 60 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మైనస్ 60 రావాలి. సో మైనస్ 60 రావాలంటే మనం ఈక్వేషన్ తీసుకోవాలి, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది? ప్లస్ 20, ఇక్కడ ప్లస్ మ్యాక్సిమం ఉంది కాబట్టి ప్లస్ 20 తీసుకోవాలి. ప్లస్ 20 మైనస్ 3. సో ప్లస్ 20 మైనస్ 3 అంటే మనకి ఈక్వేషన్స్ ఏమొస్తాయి? సో ఈక్వేషన్స్ ఆబ్వియస్లీ ఆన్సర్ 3 వస్తుంది. బట్ చూద్దాం, చూడండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 3x మైనస్ 60 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 20 మైనస్ ఆఫ్ 3ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 20 ఈక్వల్స్ టు 0. సో ప్లస్ 20 ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోలేము.
ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 0, అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 3. సో ఆన్సర్ ఎంత ఆప్షన్ సి. సో దీంతో మనకు ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్లో 20 క్వశ్చన్స్ అయిపోయాయండి. నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. అంతే. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.